నేను ఇలా మాట్లాడకూడదు, ఆవిడ గురించి అస్సలు మాట్లాడకూడదు. మాట్లాడితే మీకైనా కోపం వస్తుంది, లేదా అమ్మాయినా వచ్చి అడ్డుకుంటుంది. నాకు తెలుసు. మా అమ్మకి అవమానం జరుగుతుందని తెలిసిన తర్వాత నేను మాట్లాడకుండా ఉండలేనండి. అది నా వీక్నెస్, నా బుద్ధి. అది ఏం చేయను, మార్చుకోలేకపోతున్నాను. కర్మ. అత్తయ్య, మీరు ఇంటికి పెద్ద, నేను ఎంతో, లలిత కూడా మీకంతే. ఇద్దరు కోడళ్ళని సమానంగా చూడాలి. మా మధ్యలో మాటొచ్చినా మనస్పర్ధొచ్చినా ఒక మాట చెప్పో, ఒక దెబ్బ కొట్టో సర్ది చెప్పాల్సిన బాధ్యత, హక్కు, అధికారం మీకున్నాయి. ఇలా మీరు ఒకళ్ళ తరపు నిలబడడం కరెక్ట్ కాదు. సరే, తనకి నా మీద ఏదో కోపం వచ్చింది, తన కారణాలు తనకున్నాయి, అందుకే పిలవలేదు. వదిలేసేయండి. పిలవకపోవటమే కాదు, వేరు చేసి మాట్లాడుతుంది కదొదినా. నేనేదో ఉద్దేశంతో మాట్లాడితే మీరు అపార్థం చేసుకుంటున్నారు. ఆడవాళ్ళ మాటలకే అర్థాలు వేరంటారులే. నిన్ను నోరు ముయ్యమంటున్నాను. అన్నపూర్ణ, అత్తయ్య, లలిత వాళ్ళు వేరు, మనం వేరు అంత నిజంగా అనుకుని ఉండుంటే గనక మిమ్మల్ని కూడా పిలిచేది కాదు కదా. కానీ మిమ్మల్ని పిలిచింది అంటే తనకు ఆ ఉద్దేశం లేనట్టే కదా. చెప్పానుగా, తనకి నా మీదేదో చిన్న కోపం. ఈ కోపం ఇలాగే ఉండిపోతుందా ఏంటి ఎల్లకాలం? కాబట్టి ఏం ఆలోచించకుండా బయలుదేరండి. నిర్మల, ఆలస్యం అవుతోంది, వెళ్ళండి. బయలుదేరండి అత్తయ్య గారు. నిర్మల, బయలుదేరు. అన్నపూర్ణ, ఇంకేం ఆలోచించకండి, టైం అవుతోంది, బయలుదేరండి. వెళ్ళండి, వెళ్ళండి. వేదా, అమ్మా, పూజకి కావలసినవన్నీ ఎలాగే? అన్నీ అక్కడ ఉంటాయమ్మా. సరే సరే, తాళం వేయి, వెళ్దాం. ఏంటి లలిత అలా చూస్తున్నావు? ఏం లేదండి, నేను పిలిచినా అందరూ వస్తారా రారా అని ఇందాకటి వరకు చిన్న అనుమానం ఉండేది. కాని నా కోసం నా కుటుంబమంతా వస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందండి. బలిదాను చెల్లమ్మా, నువ్వు పిలవడం మేము రాకపోవడమనా? మనం అంతా ఒకటే ఫ్యామిలీ. పదండి. బాలు, బాలు, ఏంటి బాలు, ఏంటి బ్యాగ్ వదిలేశారు? అది తీసుకుందాం అనుకున్నాను అత్తయ్య, మర్చిపోయాను. ఇంకెప్పుడు తీసుకుంటావు? ఇప్పటికే ఆలస్యం అయిపోతుంటే. సరే సరే, పదండి పదండి, త్వరగా. ఇదేంటి హడావిడి చేస్తుంది? ఈవిడని రావద్దు అన్నాను కదా,
ఈవిడొస్తుందేంటి? అన్నపూర్ణ, కంగారు పడకండి అత్తయ్య. పిలవని పేరంటానికి నేనేమీ రాను. నన్ను వద్దు అన్న వాళ్ళకి వద్దు అన్నట్టే ఉంటాను. నేను ఎదురొస్తున్నాను అంతే. కాకపోతే అన్నపూర్ణని పిలవలేదని ఇంట్లో వాళ్ళందరూ, అమ్మ గాని నిర్మల గాని ఎవరూ గుడికి రాము అంటున్నారు. నువ్వంటుంది నిజమేరా? అన్నపూర్ణ నచ్చజెప్పి అందర్నీ పంపిస్తుంది. గుడికొస్తారు, కాని మనస్ఫూర్తిగా సంతోషంగా ఉంటారా? అమ్మా ఒక్క నిమిషం. ఏమైందమ్మా? ఏమైనా మర్చిపోయావా? ఏం లేదు, కానీ ఈ మొక్కు నా కోసమే కదా. నా సంతోషం కోసం కూడా. అయితే నా సంతోషం కోసం నేనొకటి అడుగుతాను, నువ్వు కాదనకూడదు. ఏంటే? కాదనకూడదు. నీకు ఆనందాన్నిచ్చేది ఏది నేను కాదు అనను. ఏంటో చెప్పు. మీరెదురు రావడం నాకిష్టం లేదు. మీరు ఎదురు రావడం మాత్రమే నాకిష్టం లేదు. మీరు కూడా మాతో పాటు గుడికి రావాలి. నాకు బ్రతిమలాడడం తెలీదు, ఆర్డర్ వేయడమే అలవాటు. నాకు బ్రతిమాలడం రాదు. వస్తే తీసుకెళ్తాను, లేదంటే లాక్కెళ్తాను. వేద, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అమ్మా, మాటిచ్చావు. అది కదమ్మా, మీ అమ్మేమో మనం మాత్రమే వెళ్దామని. మనం మాత్రమే వెళ్ళి ఏం చేద్దాం మావయ్య? అందరిలో లోకు అవుదామా? శివరామరాజు గారికి 2 భార్యలంట కదండి, 2 ఇల్లులంట కదండి. అనగానే ఇద్దరికి సమానంగా కోపాలొస్తాయి కదా. అవ్వడానికి ఇద్దరైనా అంతా ఒకటే కుటుంబం అని మాట్లాడతారు కదా. అది అంతా అబద్ధం. పైకలా చెప్తున్నాం మేము ఇద్దరం వేరువేరని చెప్పి నాన్నగారి పరువు తీద్దామా మావయ్య? చెప్పమ్మా. చిన్నదానివైనా కరెక్ట్గా అడగాల్సిన మాట అడిగావే. చెప్పవే, నీ కూతురు అడుగుతున్న దానికి సమాధానం చెప్పు. అత్తయ్య గారు, తనేదో అలా మాట్లాడుతోంది గాని అలా కాదు. ముందు మీరు వెళ్ళండి. నువ్వు మాట్లాడుకో. ఇది నీ విషయమో దాని విషయమో మీ ఇద్దరికి సంబంధించిన విషయమో కాదు. నా కొడుకు పరువుకు సంబంధించిన విషయం. మీరు తగవులాడుకుని నలుగురిలో వాడి పరువు తీస్తారా? వీణ్ణి లోకు చేస్తారా? చెప్పండి, నాన్నగారి పరువు తీస్తారా?
మిమ్మల్ని నేను పిలుస్తున్నాను, మీరు వస్తున్నారు అంతే. ఆహా, ఇది కదా కావాల్సింది. ఇప్పుడు చాలా బాగుంది, అందరం కలిసి వెళ్దాం పదండి. ఏం బాగుంది, ఏడ్చి మొహం కడుక్కున్నట్టుంది. లలిత పద. ఎత్తి కోట బేట ఏకం చేస్తూ చిందాడింది. ఊరు ఏరయ్యింది, ఏరు హోరెత్తింది. ఎత్తి కోట బేట ఏకం చేస్తూ చిందాడింది. పేరీలు బూరాలు తప్పెట్లు తాళాలు. శివ, అమ్మా, అమ్మవారికి పొంగల్ పెట్టడానికి ఇక్కడ సామాన్లవి ఇస్తుంటారా, వాటి సంగతి ఏంటో చూడండిరా. అలాగే అమ్మా. అంజీ అది చూడు. సరే అన్నయ్య, నేను వెళ్తాను. అంజీ పద, నేను కూడా వస్తా. బాలు మా నువ్వు రారా. నేనా? వెళ్ళు. మీరు వెళ్ళండి, నేను లోపలికెళ్ళి పంతులు గారితో మాట్లాడేసి వస్తాను. పదండి పదండి. రావే, ప్రదక్షిణాలు చేసొద్దాం. చెల్లెమ్మా, మనతో పాటు అన్నపూర్ణమ్మ చెల్లెలు రావడం, నిన్ను పక్కకి జరిపేసి వాళ్ళకి పనులు పురమాయించేసి పంతులు గారితో మాట్లాడొచ్చేద్దామని చెప్పి భావం తీసుకుని వెళ్ళిపోవడం చూస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉందమ్మా. ఏంటి, నీ కోపంగా ఉందా? కడుపు రగిలిపోతుంది. ఎందుకు? తెలియనట్టు అడుగుతావేంటన్నయ్యా? అసలు నేను ఆవిడ గారిని వద్దు అన్నాను కదా. అనుకున్నదేంటి, జరుగుతుందేంటి? నువ్వు అనుకున్నది ఏది జరగదని నాకు తెలుసమ్మా. ఇంట్లో ఏం జరిగినా అది అన్నపూర్ణమ్మ అనుకున్నట్టే జరుగుతుంది. అది రివాజు. నువ్వు ముఖం మీద చెప్పిచ్చు కొట్టినట్టు చెప్పావు, అన్నపూర్ణని రావద్దు అని. కానీ ఏం జరిగిందో చూసావా? నీ కూతురే తనను పిలిచేలా చేసింది. అది అన్నపూర్ణ టాలెంట్. ఇదిగో, నిజంగా తనకి ఇక్కడికి వచ్చే ఉద్దేశం లేకపోతే అందరితో పాటు ఎందుకంతలా రెడీ అయిపోయింది? ఎదురొస్తానని చెప్పి ఎందుకు ముందుకొచ్చి నిలబడింది? అమ్మా, ఇదంతా ప్రీ ప్లాన్డ్ అమ్మా. కాకపోతే నీ కూతురు తన వైపు టర్న్ అయిపోయి ఆవిడ రావాలని చెప్పి పిలిచిందే, అదే ట్విస్ట్. ఇదిగో, నువ్వు రెడ్ పెన్తో అండర్లైన్ చేసుకో అమ్మా, అండర్లైన్ చేసుకో. నా కూతురు నాకే సొంతం, అది నా మాట ఎప్పుడు కాదందో, నా జెండానే మోస్తుంది అన్నావు. మరి ఇప్పుడు? అమ్మా, ఇప్పటికైనా నువ్వు జాగ్రత్త పడకపోతే నేను చెప్పింది నిజం అవుతుంది. ఇదిగో, నీ కూతురు కూడా ఆ అన్నపూర్ణ పార్టీలో చేరిపోతుంది. అప్పుడు గాలి గోపురం మీద గుడ్డి పౌరులాగా ఒంటరిగా మిగిలిపోతావు. దాని తర్వాత నీ ఇష్టం అమ్మా.
ఆ, 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 ఇవన్నీ తెచ్చాము ఇప్పుడేం చేయాలి? నేను చెప్పనా? ఆ, ఇదిగో ఈ కుండలు నీ నెత్తి మీద పెట్టుకుని జుంబారే జుజుంబారే అని డాన్సులు చెయ్యి. నువ్వు డాన్స్ చెయ్యి, నేను ఫోటోలు తీస్తా. హే, లేకపోతే కుండలు పట్టుకొచ్చి వీటిని ఏం చేయాలంటావేంటి? అంజీ వేద, ఇదిగో ఈ కొండలకి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టాలమ్మా. ఆ, ఈ లోపల నేను వేప మండలు తీసుకొస్తాను. ఆ, తర్వాత పొయ్యి అది వెలిగించి అమ్మవాళ్ళు వచ్చిన తర్వాత పొంగళ్ళు వండేస్తారు. ఉమ్, సరేనా? ఉమ్. ఆ. అటు జరుగు. థ్యాంక్స్ వేద. ఎందుకు? అన్నపూర్ణ అత్తయ్యని కూడా మనందరితో పాటు గుడికొచ్చేలా చేసినందుకు. నీకు నిజం చెప్పనా? చిన్నత్తయ్య రాత్రి అందరినీ పిలిచింది కానీ అన్నపూర్ణ అత్తయ్యని పిలవలేదని చెప్పి ఎవరు ఇక్కడికి రాకూడదని అనుకున్నారు తెలుసా? కానీ మేమెవరం రాకపోతే అత్తయ్య బాధపడుతుందని చెప్పి అన్నపూర్ణ అత్తయ్యే అమ్మమ్మని కన్విన్స్ చేసి రెడీ చేయించింది. మీ అన్నపూర్ణ అత్తే మాత్రమే కాదు, మేం కూడా అందరం కలిసే ఉండాలనుకుంటాం. అవును, నువ్వు ఎంతైనా ఆ తల్లి కూతురువే కదా, అలాగే ఆలోచిస్తావు. ఏమన్నా? ఏమన్నా? అదే అదే లలితత్తయ్యకి పైకి కోపంగా ఉన్నా తను కూడా అందరూ కలిసి ఉండాలని కోరుకుంటుంది కదా. ఆ తల్లి కూతురువే కాబట్టి నువ్వు అలాగే ఆలోచిస్తావు అంటున్నాను. ఆ కుంకుమేవు. ఓహో. ఒరేయ్, నువ్వు ఎప్పుడు స్లిప్ అయ్యి కొంపు ముంచేస్తావేమోనని భయమేస్తుందిరా బాబు. అబ్బా, అమ్మా, ఏమైంది? కుంకుమ పడినట్టుంది బావా. ఉండు, నేను చూస్తాను. అబ్బా, మంట బావా. ధింతానా ధింతానా ఇది మనసు పండగని అనుకోనా. ధింతానా ధింతానా కల ఎదుట వాలినది నిజమేనా. ధింతానా ధింతానా ఇది మనసు పండగని అనుకోనా. ధింతానా ధింతానా కల ఎదుట వాలినది నిజమేనా. రేయ్, ఇది టెంపుల్ రా. సిస్టర్స్ ఇద్దరి మధ్య పుల్లలు పెట్టి కుటుంబాన్ని ముక్కలు చేద్దామంటే అస్సలు అవ్వట్లేదు. ఈ మధ్య ప్యాకెట్లో కూడా ఆట పడడం లేదు. ఆ ముసల్దాని మెడలో నగలు కొట్టేద్దామంటే చచ్చ అది అవ్వట్లేదు. ఒరే కోటయ్య, నీకు బ్యాట్ టైం ఏమైనా నడుస్తుందేంట్రా? అదృష్టంలో కూడా అంతర్దశలు బాగోకపోతే దరిద్రం చుట్టుకున్నట్టు బ్యాట్ టైం నడుస్తున్నా ఏ అంతర్దశతో కలిసి రావచ్చు కదా.
లక్ష్మీదేవి అత్తమ్మా నా కంటి ముందు ఒట్టి నిండా నగలేసుకుని నువ్వు అలా తిరుగుతూ ఉంటే అబ్బా ఇప్పుడు కూడా నా సొంతం చేసుకోలేకపోతున్నాను. ఛ, నవ్వు ఏడుపు కలిసి వచ్చేస్తున్నాయి. ఆ నగలు కొట్టేయడానికి అత్తమ్మా పాత పద్ధతి కాదు, కొత్త టెక్నిక్ వాడుతున్నా. అత్తమ్మా అమ్మో సచ్చినోడా, ఎందుకంత గట్టిగా అరిచావు? కొంచెం ఉంటే నా గుండెలు జారిపోయేవి. దరిద్రం పోయేది. అరవడం కాదత్తమ్మా, అసలు నువ్వేనా అని. అంటే నువ్వు ఉండే అత్తమ్మా, నీ ఫేస్ ఒకసారి అలా టర్నింగ్ ఇచ్చుకో. ఆ? హ్మ్? ఇదిగో ఇటు టర్నింగ్ ఇచ్చుకో. అబ్బా అబ్బా ఏమైందండి? నువ్వు ఉండే ఏమవడం ఏంటే? ఇదిగో ఒకసారి అటు చూడు. ఇదిగో ఒకసారి ఇటు చూడు. అక్కడేముంది? అమ్మవారు. ఇక్కడ మా అమ్మ. ఈ ఇద్దరిలో డిఫరెన్స్ ఏమీ కనపడలేదు నాకు. ఇదిగో అక్కడ ఆవిడ కిరీటం ఉంది, ఇక్కడ లేదు, అంతే తేడా. ఇక్కడ బొట్టు కూడా లేదు. బొట్టుదే ఉందిలే అత్తమ్మా. ఇదిగో ఇంత కుంకుమ తీసుకొచ్చి నెత్తిమే పోసామనుకో, ఈ ఇద్దరు ఒకేలా ఉంటారు. ఏంటి పొద్దున్నే మా అమ్మని పొగుడుతున్నారు? మధ్యాహ్నం దాకా వెయిట్ చేయలేక హ్మ్. పొగడ్డం ఏంటే? ఇదిగో లక్ష్మీదేవిని ఇష్టపడిన వాళ్ళు ఎవరైనా ఉంటారా? ఇదిగో అత్తమ్మ, ఇవాళ ఎందుకో నా గడ్డికి చాలా చాలా అందంగా కనపడుతున్నావు. ఇదిగో ఆగు, నీకు మంచి ఫోటో తీస్తాను. ఆ, ఇప్పుడు నాకు ఫోటోలు ఎందుకులే అల్లుడు? నిన్నేమి పెళ్లి చూపులు ఫోటోలు తీస్తాననట్లేదు, ఓ సిగ్గుపడిపోతున్నావు. జ్ఞాపకం కింద ఉంటాయి అని.